సో హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనందరం వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలి, మనందరం సంతోషంగా ఉండాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మన నాలెడ్జ్ వరకు ఏంటంటే మనం పలానా తూర్పు ఫేసింగ్ ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, లేదా నాకు పలానా వెస్ట్ ఫేసింగ్ బాగుంటుంది, లేదా నాకు పలానా ఉత్తరం ఫేసింగ్ బాగుంటుంది. ఒక ఫేసింగ్ అనేది క్లారిటీ వచ్చిన తర్వాత గుమ్మాలు అంటే ఆ లొకేషను ఆ యొక్క ఇంట్లోకి వెళ్ళడానికి ఈ మధ్య అందరూ ఏంటంటే తూర్పు ఉత్తరాలు తీసుకున్నప్పుడు పూర్తిగా నార్త్ ఈస్ట్ సింహద్వారాలు పెడుతున్నారు, వెస్ట్ తీసుకున్నప్పుడు పశ్చిమ వాయువ్యంలో పెడుతున్నారు, అంటే వెస్ట్ ఆఫ్ ద నార్త్ వెస్ట్లో పెడుతున్నారు. అదే రకంగా దక్షిణం తీసుకునేటప్పుడు ఆగ్నేయం పక్కగా పెడుతున్నారు. సరి సంఖ్యలో గుమ్మాలు లేకపోతే సరి సంఖ్యలో కిటికీలు లేకపోతే రెండూ కలిపితే సరి సంఖ్యలో ఉండాలి. దానికి 10, 20, 30 ఇలాగా జీరోస్ రాకూడదు. అదే రకంగా యాక్టివిటీస్ అనేది తీసుకునేటప్పుడు ఇంటి పెద్ద నైరుతిలో ఉండాలి, కిచెన్ ఆగ్నేయంలో ఉండాలి. సో ఈ రకమైనటువంటి ఒక థియరీ అనేది నడుస్తుందన్నమాట. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇల్లు కట్టినప్పుడు మనిషి మీద పనిచేసేటటువంటి అంశం ఏంటి, మనిషి మీద పనిచేసేటటువంటి సబ్స్టెన్స్ ఏంటి, అది ఇంపార్టెంట్. అంతే తప్పితే మనం ఏ డైరెక్షన్స్ కట్టుకున్నామా, లేదంటే ఎక్కడ సింహద్వారం పెట్టుకున్నామా, లేకపోతే నెంబర్ ఆఫ్ కిటికీలు విండోస్ ఎక్కువగా పెట్టుకున్నావా, ఇది ఎప్పటికీ ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఆ యొక్క పాజిటివిటీ ఏ రకంగా వస్తుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం దేని ద్వారా ఒక ఇల్లు కట్టిన తర్వాత ఏ అంశం వల్ల మనం ఇంపాక్ట్ అవ్వబడతాం, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంపాక్ట్ అవ్వబడతారనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అదే తప్పితే తూర్పే మంచి చేస్తుంది, నాకు ఉత్తరమే మంచి చేస్తుంది, ఇది రాంగ్ మెథడాలజీ. సో అందువల్ల సబ్స్టెన్స్ ఏంటి, మన మీద పనిచేసే సబ్స్టెన్స్ ఏంటి అనేది మనం తీసుకునేటప్పుడు మనం ఒక బాహ్యంగా కనపడే రూపం అనేది ఒకటి ఉంది, ఒక శరీరము బాహ్యంగా కనపడేటట్లు ఈ అంశం మీద పనిచేస్తుందా వాస్తు అంటే, లేదా నీ అంతర్గతంగా మనం చైతన్యవంతంగా ఉండడానికి అవసరమైనటువంటి మన ఆత్మ సోల్ ఏదైతే ఉందో అది ఇన్విజిబుల్, కనపడదన్నమాట. ఆ ఇన్విజిబుల్గా ఉన్నటువంటి సోల్ అనేది ఒక న్యూమరికల్ ఆర్డర్ కలిగి ఉంటుందన్నమాట. బై బర్త్ మనం పుట్టినప్పుడు ఆ న్యూమరికల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫిజిక్స్ ప్రకారం ఒక వేవ్ లెంత్ అని చెప్పి మనం అనుకుంటాం. ఆ యొక్క రిథమిక్ ఆర్డర్ ఆఫ్ యువర్ సోల్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క సోలుకి అనుకూలమైనటువంటి ఒక వైబ్రెన్సీని ఆ ఇంటి 4 గోడల మధ్య ప్రతిష్టాపన చేయడమే వాస్తు. అది స్థాపత్యవేద ధర్మము మయవాస్తు రచిత గృహవాస్తులో అది చెప్పబడింది. అంటే ఇక్కడ మనం లిటరల్గా ఏం చేస్తున్నాము, మనిషి మీద పనిచేసేటటువంటి అంశం ఏదైతే ఉన్నదో ఆ అంశం మీద ఇక్కడ పనిచేస్తాము. ఇవాళ ఉన్నటువంటి కాంటెంపరీ వాస్తు అనేది ఈ యొక్క జ్ఞానాన్ని డీల్ చేయటం లేదు. ఒక ఆయం కట్టడము అనేది మనం చాలా ప్రబలంగా వింటున్నాము, స్థాపత్యవేద ధర్మం ప్రకారము ఈ యొక్క మాట కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాము. కానీ ఈ స్థాపత్యవేద ఆయాది గణనంలో పొందుపరిచింది ఏంటంటే నీ యొక్క సోల్ ఏదైతే ఉన్నదో, నీ యొక్క వేవ్ లెంత్ ఏదైతే ఉన్నదో విచ్ ఈజ్ ఇన్విజిబుల్, అది కనపడదు. అదే రకంగా ఇంటి లోపల ఉన్నటువంటి ఒక వైబ్రెన్సీ కూడా కనపడదు, దానికి కూడా ఒక న్యూమరికల్ ఆర్డర్ ఉంటుంది. ఈ 2 స్పేసెస్ని ప్రాపర్గా అలైన్ చేయడమే స్థాపత్యవేద పద్ధతి అన్నమాట. 2 కనపడేవి ఇక్కడ. మరి ఏ రకంగా మనం చూస్ చేసుకుంటాము? మనం బై బర్త్ పుట్టినప్పుడు మన జన్మ నక్షత్రం అనేది తీసుకుంటాము. కొన్ని సందర్భాలలో జన్మ నక్షత్రం లేనప్పుడు నామ నక్షత్రం తీసుకుంటాం. అంటే దీన్ని మనం ఏంటంటే ఒక లైట్ ఎనర్జీ ఆఫ్ దట్ ఇండివిజువల్ అంటాము, లేదా సౌండ్ ఎనర్జీ ఆఫ్ దట్ ఇండివిజువల్ అంటాం అనమాట. ఈ యొక్క లైట్ ఎనర్జీ, ఈ యొక్క సౌండ్ ఎనర్జీని ఆధారంగా చేసుకుని వీరికి అనుకూలంగా ఉండేటటువంటి వేవ్ లెంత్ ఏంటి అనేది మనం ఫస్ట్ డిరైవ్ చేస్తామండి. డిరైవ్ చేసిన తర్వాత ఆ యొక్క వేవ్ లెంత్ని ఆ యొక్క ఇంటి 4 గోడల మధ్య మనం క్రియేట్ చేస్తాం. దీనికి ఆయాది గణనం అనేది మనం కట్టి వారికి కంపాటబుల్గా ఉండేటటువంటి వేవ్ లెంత్ ఏంటి అనేది మనం ఇక్కడ డిరైవ్ చేస్తామండి. ఆపున్నాడు.
సో మిత్రులారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక ఖాళీ ప్లేస్లో ఒక ప్లాట్ తీసుకున్నప్పుడు చక్కగా దాన్ని ఒక బేస్మెంట్ రైజ్ చేసి ఇంటికి అవసరమైనటువంటి అవుటర్ వాల్స్ కట్టుకొని అందులో మనం నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ కానీ డివిజన్స్ కానీ మనం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం లిటరల్గా మనం ఏం చేస్తున్నాం చెప్పమంటారా? ప్రకృతిలో ఫ్రీగా ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఫ్రీ స్పేస్ని మనము ఒక రూపాన్ని ఇస్తున్నాం. అంటే ఒక నిర్దిష్టమైన కొలతలతో మన అవుటర్ వాల్ కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ యొక్క ఫ్రీగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రకృతి ఏంటంటే నీ 4 గోడల మధ్య మనం బంధించాం అనమాట. ఆ బంధించినటువంటి ఆ ఫ్రీ స్పేస్ అనేది బయటికి పోవడానికి వీల్లేదండి. దాన్ని చాలా టైట్గా ఫ్రీజ్ చేసాం అనమాట గోడలతో. అందువల్ల అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క ఫ్రీ స్పేస్ ఏదైతే బంధింపబడిందో అది ఒక వేవ్ లెంత్, ఒక న్యూమరికల్ ఆర్డర్ తీసుకుంటుంది అనమాట. ఒక క్వాలిటీని జనింపచేస్తుంది అందులో. ఎవరైతే వ్యక్తులు ఆ ఇంటి లోపల ఉండడం మొదలుపెట్టారో వారి యొక్క సోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక న్యూమరికల్ ఆర్డర్ కాబట్టి ఆ ఇంటి యొక్క న్యూమరికల్ ఆర్డర్ వారి యొక్క న్యూమరికల్ ఆర్డర్ మీద పనిచేస్తుందండి. ఎందుకంటే ఒక చాలా అతిపెద్ద శక్తి ఒక చిన్న శక్తి మీద, ఒక అటామిక్ పార్టికల్గా ఉన్నటువంటి హ్యూమన్ సోల్ మీద పనిచేస్తుంది. తద్వారా మన యొక్క వేవ్ లెంత్ అనేది మార్పులు చెందుతుందండి. అది ఒక పాజిటివ్గా ఉద్దీపన జరగాలి, లేదంటే మనం ఆలోచన తీరుని భ్రష్టు పట్టించే విధంగా దిగజార్చాలి అనేది ఇక్కడ ఉండేటటువంటి కాంబినేషన్ బట్టి ఉంటుందన్నమాట. సో ఇదే రకమైనటువంటి దీన్ని మనం ఒక హైదరాబాద్లో ఒక చక్కని ఫామ్ హౌస్ అనేది మనం ఒక 1300 ఎస్ఎఫ్టీ ఫామ్ హౌస్ అనేది ఇచ్చినప్పుడు ఒక ఆయాది ధర్మం ప్రకారం ఏ రకంగా కట్టాము, ఒక ఫంక్షనాలిటీ ఏ రకంగా అందులో మనం చక్కగా లేఅవుట్ స్పేసెస్ని డెరైవ్ చేసాము, చక్కని ఫర్నిచర్ అనేది సిమ్యులేషన్స్ ఎలా వేసాము, అసలు ఎంక్లోజ్ చేసినప్పుడు ఆ యొక్క ఆత్మ ఏ రకంగా ఎంక్లోజ్ అవుతుంది అనేది మీకు చక్కగా చూపెడతామని ఆశిస్తూ, మేము చేసేటటువంటి డిజైన్లో వారికి ఆయం కట్టడము, వారికి ఉన్నటువంటి స్పేస్లో ఒక డైరెక్షన్స్ వైజ్గా అలైన్మెంట్ చేసామా లేదా ఈస ప్రాజెక్ట్ తిప్పామా, ఈ యొక్క ఫంక్షనాలిటీ మొత్తాన్ని చక్కగా 3Dలో చేసి క్లయింట్తో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి కట్టక ముందే ఇల్లు ఏ రకంగా ఉంటుంది అనేటువంటి చక్కని ఎలివేషన్తో ఒక అనుభూతి ఇవ్వడమే మా హీలింగ్ వాస్తు తెలుగు ప్రత్యేకత. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం మిత్రులారా, మనము ఇప్పటిదాకా ఒక వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పుడు మనిషి మీద పనిచేసేటటువంటి ఒక సబ్స్టెన్స్ ఏంటి, అది ఒక కంటికి కనపడినది, అతని స్పేస్ తత్వము. అది ఏ రకంగా ఏర్పడుతుంది, మనం ఏదైతే కొలతలతో ఇంటి యొక్క అవుటర్ వాల్ మనం తీసుకుంటామో ఆ యొక్క అవుటర్ వాల్తో మనం గోడలు కట్టినప్పుడు ఆ 4 గోడల మధ్యగా ఒదిగిపోయి ఉన్నటువంటి ఆ యొక్క స్పేస్ యొక్క ప్రభంజనం మాత్రమే మన మీద పనిచేస్తుంది. అందువల్ల వాస్తు ప్రకారం కట్టుకోవడము అంటే ఆ యొక్క స్పేస్ యొక్క ప్రభంజనాన్ని మనం డిఫైన్ చేయడం అండి. ఇటువంటి నక్షత్ర జాతకులకి ఎటువంటి స్పేస్ ప్రభంజనం అనేది ఆ 4 గోడల మధ్య క్రియేట్ చేయాలి అనేది మనం అయాది గణనం ద్వారా లెక్కలు కడతామండి. అందుకే ఒక స్థాపత్య వేదం అనేది మనం తీసుకునేటప్పుడు ఒక భారతీయ శిల్పకళ లేదా భారతీయ వాస్తు శాస్త్రం అనేది మనం అనుకున్నప్పుడు దానికి ఒక గ్రామర్ అనేది ఉందండి. ఒక ప్రతి భాషకి ఒక గ్రామర్ ఉన్నట్టు మన ఆర్కిటెక్చర్కి కూడా ఒక ఫామ్ క్రియేట్ చేసే విషయంలో దాని యొక్క ఆత్మ ఏది క్రియేట్ చేయాలి, ఆ యొక్క ఆత్మని ఎలాగ సంతరింప చేయాలి అనేది చాలా సవివరంగా లెక్కలు కట్టి ఉండడమే కాకుండా వాటిని ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలి ఈ యొక్క భూమి మీద అనేది చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఈ యొక్క కాన్సెప్ట్ అర్థం అవడం గురించి మనం ఒక ఫామ్ హౌస్ అనేది చక్కని ఫామ్ హౌస్ హైదరాబాద్ వాసికి మనం డిజైన్ చేసింది ఒక ఉదాహరణగా తీసుకొని ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మిత్రులారా చూడండి, చక్కగా ఒక ఒక 650, 700 గజాలలో మనకి ఈ యొక్క టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు మంచి కేరళ టైప్ పిక్చర్డ్ రూఫ్స్‌తో ఇల్లు మనము ఆయం కట్టిన తరువాత ఒక 3 డైమెన్షనల్‌గా ఆ ఇల్లు ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం ఒక క్లయింట్‌కి చేశామండి. సో, ఇవన్నీ ఎంత చక్కగా ఈ యొక్క ఫ్రంట్ పోర్చ్ అనేది ఏ రకంగా ఉంది, ఆ ఎంట్రీ ఏ రకంగా ఉన్నది, అదే రకంగా మనం ఈ యొక్క తూర్పు ఫేసింగ్ అనుకునేటప్పుడు ఒక ఆగ్నేయం పక్కగా మనం చూసినప్పుడు ఇల్లు ఏ రకంగా ఉన్నది, కిటికీలు అవన్నీ ఎక్కడొచ్చింది,
ఈ యొక్క టాయిలెట్స్ అనేవి మనం తీసుకునేటప్పుడు ఆ ఇంటి యొక్క వాస్తుపురుష మండలి అంతర్భాగంలో కాకుండా ఒక ఎక్స్‌టెన్షన్ తీసుకొని, ఒక పొల్యూటింగ్ ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ ఏ రకంగా మనం చేయడం అనేది జరిగింది. అదే రకంగా ఈ యొక్క ఒక బ్యాక్ డోర్ అనమాట. అంటే ఫ్రంట్ డోర్ అపోజిట్‌గా బ్యాక్ డోర్ ఉండాలి. కానీ ఫ్రంట్ డోర్ గూడా ఎక్కడ ఉండాలో, ఎక్కడ మనిషి మీద ఒక పాజిటివ్‌గా పనిచేసేటటువంటి తత్వం ఎక్కడైతే ఉంటుందో, అక్కడ మాత్రమే సింహద్వారం పెట్టడం ద్వారా, దానికి అపోజిట్‌గా ఈ యొక్క బ్యాక్ డోర్ అనేది పెట్టడము. అదే రకంగా ఒక బ్యాక్ యార్డ్‌కి, ఒక బ్యాక్ గార్డెన్‌కి ఏ రకంగా ఒక నడకలనేవి మనం ఇచ్చామో, ఈ రకంగా మనకి ఒక ఇల్లనేది మనకిక్కడ చూస్తున్నామండి. చక్కగా కనపడుతుంది కాబట్టి. కానీ మనకు తెలియనిదేంటంటే ఒక ఇల్లు అనేది ఈ రకంగా గోడలతో ఎంక్లోజ్ చేసినప్పుడు, ఒక ప్రకృతిని ఒక 3 డైమెన్షనల్‌గా ఫ్రీజ్ చేస్తున్నాం అనమాట. చూడండి. ఇక్కడ గోడలేమి లేవు. కానీ ఒక ప్రకృతిని మనం ఏం చేస్తున్నాము, మనం ఇచ్చినటువంటి ఇంటి ఆకారంలో అది ఒదిగిపోయిందనమాట. ఇక్కడ అది ఇంపార్టెంట్ అనమాట. సీ అక్కడ ఆ ఇల్లు అనేది మనం చూసాము. అందులో ఒదిగిపోయినటువంటి ప్రకృతిని గూడా మనం చూసామండి. ఈ యొక్క ప్రకృతిని ఒక 3 డైమెన్షనల్‌గా ఒక డిఫైన్ చేయడమే వాస్తు ధర్మం అన్నమాట. ఆ యొక్క స్పేస్ వైబ్రెన్సీ‌నే మనిషి మీద పనిచేస్తుందన్నమాట. సో, ఇది చూడండి చక్కగా గోడలేమి లేవనుకుంటే, ఆ యొక్క గోడల మధ్యలో ఈ రకంగా ఒదిగిపోయి ఉంటుందన్నమాట. ఆ యొక్క స్పేస్ తత్వం అనేది. సో, ఇది మన యొక్క పాఠకులు గమనిస్తారని చెప్పి ఆశిస్తూ, మీకు క్లియర్‌గా అర్థమవ్వడానికి ఇదిగోండి. మనం ఒక పిక్చర్ రూఫ్స్ ఎయకముందు చక్కగా భూమి మీద ఒక గోడలతో మనం ఎంక్లోజ్ చేశామండి. ఒక గోడలతో మనం ఇక్కడ ఎంక్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది? మీకు జస్ట్ ఐ వాంట్ టు షో ఒక బ్రిక్ అనేది ఇక్కడ వేయడం ద్వారా ఒక మోడల్ నేను మీకు చూపెడతాను మిత్రులారా. చూడండి. ఇదొక బ్రిక్ అనేది ఇక్కడ వేశాను నేను. సో, ఇక్కడ వాస్తవంగా ఏం జరుగుతుంది మిత్రులారా? ఈ యొక్క బ్రిక్‌తో మనం గోడలు కట్టామండి. సీ కానీ ఇక్కడేమైంది? ఆ యొక్క బ్రిక్స్‌తో మనం ఒక రూపాన్ని ఇవ్వడం ద్వారా అందులోపల ఈ యొక్క శక్తి ఒదిగిపోయి ఉందన్నమాట. ఈ యొక్క శక్తి అనేది ఇక్కడ ఒదిగిపోయి ఉందన్నమాట. ఈ 4 గోడల మధ్య. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. అంటే మనం ఒక ప్రత్యేకమైన పద్ధతులలో, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపోర్షన్స్‌లో దిక్కులకు అనుసంధానించి మనం కట్టడం ద్వారా మనమేం చేస్తున్నాము, ఈ యొక్క ఖాళీగా ప్రకృతిలో బంధింపబడకుండా ఉన్నటువంటి ఈ యొక్క స్పేస్‌ని ఒక ఆకారాన్ని ఇస్తున్నామనమాట. అంటే ఆ యొక్క భగవంతుడి తత్వానికి, చిత్తానికి మనము ఒక ఆకారాన్నిచ్చి, అందులో ఒక మంచి సద్గుణాలు గల ఒక హీల్ చేసేటటువంటి ఆ యొక్క పవర్‌ని ఆ యొక్క స్పేస్‌లో మనము ప్రవేశపెడుతున్నాము. మనం ఎప్పుడైతే మనం మనుషులము ఆ యొక్క ఇంటి లోపల ఉండడం మొదలుపెడుతున్నామో, ఆ యొక్క స్పేస్‌లో మనం ఉంటున్నాము. స్పేస్ ద్వారా మనం ఉద్ధరింపబడుతున్నాము. మనం ఉద్ధరింపబడ్డం అంటే మన యొక్క సోల్ అనేది ఆ యొక్క స్పేస్ ద్వారా ఉద్ధరింపబడడమే వాస్తు ధర్మం అన్నమాట. సో, ఇక్కడ చూసిందేంటి? ఒక పిచ్చుడు రూఫ్స్‌తో ఉన్నటువంటి ఇల్లు ఒక లింటెల్ వరకు, స్లాబ్ వరకు ఉన్నదాన్ని. దీనికే మనం ఒక చక్కని ఆకారాన్ని మనం ఇచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంది మిత్రులారా? ఈ రకంగా ఆ యొక్క స్పేస్ అనేది ఈ రకంగా ఆ యొక్క షేప్‌లో ఒదిగిపోయి ఉన్నది. దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి మిత్రులారా? వాస్తు అంటే ఒక 2 డైమెన్షనల్ కాదు. ఒక 3 డైమెన్షనల్ ప్రభంజనం. ఇల్లు ఎంత ఎత్తు ఉండాలి? పిచ్చుడు రూఫ్స్ ఉంటే ఏ రకంగా ఆ యొక్క వాలు, వంపులు ఎన్ని డిగ్రీలు తీసుకోవాలి? ఇవన్నీ శాస్త్రాస్త్రలో చెప్పడం అనేది జరిగింది. ఇది మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పి నేను ఆశిస్తూ ఆ! చూడండి. మనం ఒక ఇల్లు తీసుకునేటప్పుడు మేము చేసేటటువంటిది చక్కగా వారికి ఆయం కట్టిన తర్వాత వారికి ఉన్నటువంటి స్పేస్‌లో దిక్కులకు అనుకూలంగా ఆ యొక్క స్ట్రక్చర్‌ని ఓరియంటేషన్ చేసి, చక్కగా ఈ యొక్క పోర్చ్ ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా ఒక ఎంట్రీ అయిన తర్వాత ఒక లివింగ్ రూమ్ ఈ రకంగా ఉంటుంది. అదే రకంగా కిచెన్ ఈ రకంగా ఉంటుంది. ఇవన్నీ ఆ యొక్క కస్టమర్ యొక్క టేస్ట్‌ని ఆధారంగా తీసుకొని, మనము డిజైన్ చేసి ఒక 3 డైమెన్షనల్‌గా ఇదిగోండి ఒక బెడ్‌రూమ్ ఉన్నప్పుడు, ఈ యొక్క హాల్‌లోంచి ఏ రకంగా మనము ఆ యొక్క బెడ్‌రూమ్ లోపలికి వెళ్ళడం అనేది జరిగింది. బెడ్‌రూమ్‌లో ఎన్ని రకాల కిటికీలున్నాయి? ఆ యొక్క బెడ్ ఓరియంటేషన్ ఏంటి? ఆ యొక్క ఫర్నిచర్ కూర్పు, కబోర్డ్స్ కూర్పు, అదే రకంగా అటాచ్డ్ అయినప్పుడు ఏ రకంగా మనం ఈ యొక్క టాయిలెట్స్‌ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాము. ఈ యొక్క కమోడ్ ఎక్కడ ప్లేస్‌మెంట్ చేశాము.
ఇలాగా వారికి కావాల్సినటువంటి ఫంక్షనాలిటీని దృష్టిలో పెట్టుకొని, మనం ఒక డిజైన్ చేసినప్పుడు, అది ఎంత చక్కని బ్యాలన్స్‌డ్‌గా ఉన్నది చూడండి మిత్రులారా. అదే రకంగా ఈ యొక్క డిజైన్‌లో ఒక థర్డ్ పర్సన్ ఎవరైనా వచ్చినప్పుడు, వారు వ్యక్తిగతమైనటువంటి మరుగుదొడ్లని వాడుకోకుండా, ఏ రకంగా ఒక కామన్ స్పేస్‌గా వెళ్లి యాక్సెస్ చేసే విధంగా ఇక్కడ ఇచ్చున్నాము. చాలా చక్కని కూర్పు. ఇదంతా మేము ఒక డిజైన్ పద్ధతిలో చేసే పని మిత్రులారా. అందువల్ల వాస్తు అన్నప్పుడు శాస్త్రీయ దృక్పథం అనేది ఉన్నది. ఒక సైన్స్ అనేది ఉన్నదిక్కడ. ప్రకృతిలో ఉన్న ఒక రిథమిక్ ఆర్డర్‌ని మన ఇంటి లోపల ప్రవేశపెడుతున్నాం మిత్రులారా. ఇవన్నీ మీరు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, ఆలోచిస్తారని చెప్పి ఆలోచిస్తూ, ఈ ధర్మాన్ని గత 12 సంవత్సరాలుగా హీలింగ్ వాస్తు తెలుగు అనేటటువంటి ఛానెల్ ద్వారా ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ యొక్క సంకల్పానికి పుష్కర కాలం అనేది అయింది. ఇప్పుడిప్పుడే కాస్త ధర్మం అంటే ఏంటి? వాస్తవికత అంటే ఏంటి? శాస్త్రీయత అంటే ఏంటి? అనేది అర్థం చేసుకుంటున్నారు. థాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా.